తెల్లారిపోతున్నది, ఒక్క శవం కూడా దొరకలేదు. ఈ దేశంలో మంచి మంచి కరువు వచ్చినట్టు శవాలకు కూడా కరువు వచ్చి పడిపోనదేటి. ఆయన చేతుల్లో ఉంది 6 months 6 నెలలు. లైవ్ లో చెప్తున్నాను, రికార్డ్ అవుతుంటే చెప్తున్నాను. కేవలం 6 నెలలు ఏం జరగబోతుందో చూడండి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. ద్వేషించి తప్పుగా చూపించేసి తామే రైట్ అనే భ్రమపడుతున్న వారిని, అందరి ముందు తప్పు పట్టడానికి లేని అర్థాలు పుట్టించే వారిని దేవుడు జల్లడబట్టబోతున్నాడా? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. శవం లేనిది బయటికి వెళ్ళడం ఈ ఓబులే చరిత్రలో లేదు. ఆ చరిత్ర మాత్రం దేవుడి చరిత్రలో లేదు. పడాల ప్రవీణ్ కేసులో మరో సంచలనం. ఇది మరో వీడియోను చూపించబోతున్నాం. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఇందులో కూడా పడాల ప్రవీణ్ లిక్కర్ మార్ట్ లో 950 రూపాయలు పే చేసి ఒక లిక్కర్ బాటిల్ ని కొనుగోలు చేశారు అని. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. బండి తీసుకొని పోతున్నావు, ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతుంది సార్, నాకు అడ్డం వస్తే తల్లుతుంది, లేకపోతే 19 వెళ్ళిపోతుంది. తాగి బండి నడపం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదుగా మీరు. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి, ఇది చెప్పడానికి చాలా ఆలోచించాను. నువ్వు ఆ షాప్ కి వెళ్ళి ఇది కొనని వాళ్ళు, లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తావని. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. అమ్మా వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలతో చేస్తే కడుపు పక్కిన దానికైనట్టుగా చూద్దుమేటి. ప్రవీణ్ గారి హత్య మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయిందా? ఇది కావాలనే ఒక కుట్రపూరితమైన హత్యగా కనబడుతుంది. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. 100కి 100 పాలు హత్య. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? ఈ కూటమి ప్రభుత్వం నిప్పు తేల్చపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ నిరసనలు తెలియజేస్తాం. అటు చూడు చెబుతూ ఉన్నారు. అదిగో ఆయన బుల్లెట్ పై అక్కడికి వచ్చారు. వెనుక బ్యాగ్ కనిపిస్తుంది. అదే టీ షర్ట్, అదే ప్యాంట్, అవే షూస్, అవే హెల్మెట్. ఇలా బుక్ అయిపోతాయి కల్లో కూడా అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు దాగి డ్రైవ్ చేస్తాడు, అందుకే కింద పడిపోయాడు అంటే 100% కరెక్ట్ అండి. మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. నేను ఎదవని అది నిజం సార్, కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ప్రవీణ్ గారి కుటుంబమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియాలి. చూడండి ఒకసారి లిక్కర్ మార్ట్లోకి వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. 12:14 చాలు ఈ మాత్రం చాలు. పదండి. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం, పూర్తిగా నమ్ముతున్నాం. భయపడ్డావు కదా. వారి అధికారానికి లోబడుతున్నాం. అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? సంఘంలో లేని సంఘ కాపురని చెప్పుకునే మోసగాడు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి మా దగ్గర ఉంది, రాత్రే తీసుకెళ్ళమన్నారు అని. అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా? ఆన్లైన్ వేదికగా యథార్థవంతులకు అందాల్సిన సొమ్మునంత దోచుకు తింటున్న దొంగ అజయ్ బాబు అనే ఎర్రప్ప
ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ బాడీని తీసుకొని వెళ్లిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం. అందరిని ఎర్రి పప్పలు చేశాడరా, ఎర్రి పప్పలు చేశాడు అందరిని. కొనుగోలు చేస్తారు చూడండి, 2 చేతుల్లో 2 ఉన్నాయి, 2 బాటిల్స్ కొనుగోలు, టిన్స్ కొనుగోలు చేశారు ఆయన. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మాత్రం రాత్రి కూడా నన్ను పోలీసు వారు పిలిచారు, అక్కడ రమ్మన్నారు యాక్చువల్లీ సిక్కు విచారణకి. అబ్బో సార్ ఒకసారి మీరు వచ్చి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి సార్ అని అడిగారు. నేను అన్నాను ఆధారాలు ఉంటే ఎంతసేపు ఎందుకుంటా ఉండే, లేదంటే మా దగ్గర ఏం ఆధారాలు లేవు, మా అనుమానాలు మాత్రమే ఉన్నాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆధారాలు మీరు ఏమిచ్చినా మేము స్వీకరించడానికి వీఆర్ ఆల్ రెడీ. ఆయన మద్యం బాటిల్స్ టిన్ బేస్ కొనుగోలు చేశారు, వాటిని స్కాన్ చేసి బిల్ చేస్తున్నారు. అంటే గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. మీరు పక్కగా యాక్సిడెంట్ అంటారా, మీరు అలాగే నిరూపిస్తే మేము దానికి ఒప్పుకుంటాం. అంటే 2 బీర్లు తీసుకున్నారు, ఆ తర్వాత అక్కడ పేమెంట్ చేశారు. ఈ పేమెంట్ కూడా డిజిటల్ మోడ్ లోనే చేశారు ఆ వ్యక్తి. ముఖానికి నల్లటి మాస్క్, తలకు హెల్మెట్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన